అంటే గొప్ప చేసి ఉన్నావు వాక్యాన్ని. ఈరోజు నాయన మీరు మాట్లాడండి, మీరు మాట్లాడి మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తులో ప్రార్థన చేసి వాక్యంలోకి వెళుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుడు ఇచ్చినటువంటి ఈరోజు వాక్యముల నుండి నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామము కంటే నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నాడు. అంటే ఈరోజు అంశం ఏం తీసుకుందాం? వాక్యము పరిశుద్ధత అంటుంది దొండపాటి అక్షయ. మరి వాక్యం అన్నది ఎవరు? ఒల్లూరి షారూన్ రాణి. ఇంకెవరు లేరా? గొప్ప అని మొత్తం మీద గొప్పగానే ఉంది. అల్లుడు కూతురు రక్షించబడేటప్పటికి. ఇంకా పరిశుద్ధ ఆలయము తట్టు అని పరిశుద్ధంగా నాకు ఈరోజు రక్షణ వచ్చిందని ఆలయంకి వెళ్ళి చూస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువ టైం లేదు కనుక ఈరోజు నామం కూడా పెడుతున్నాం మళ్ళీ. సరే, ఈరోజు ఏంటంటే వాక్యము. ఈ రోజున ఇక్కడ ఉన్నది ఏంటి? శరీరము. దీన్నే మనం శరీరంగా అంటే ఈరోజు వాక్యాన్నే సాక్రమెంట్ వాక్యంగా మర్చుకుని ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి తినడానికి వచ్చిన ప్రతి ఒక్కరు, ఆ క్రీస్తు శరీరాన్ని తీసుకుని తినడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవాతి దేవుడు మాట్లాడును గాక. అంటే వాక్యం గొప్పదా అంటే వాక్యం అంటే ఆయన పేరు కంటే వాక్యాన్ని గొప్ప చేసుకున్నాడు. అవునా కదా? అదే యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఏమంటున్నాడు ఆయన? ఆది యందు వాక్యము ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే ఈ రోజున దేవుడైన శరీరం. మీరు తీసుకునేది యేసుక్రీస్తు నా రక్తం అన్నాడా, నా శరీరం అన్నాడా, లేకపోతే ఎక్కడ తెచ్చాడా? రొట్టె ద్రాక్ష రసమే అక్కడ ఉన్నది, కానీ ఆ రొట్టె పట్టుకుని నా శరీరం అన్నాడు. ఆ రక్తం గిన్నె పట్టుకుని, ఈ పాత్ర పట్టుకుని నా రక్తం అన్నాడు. అందుకే ఈ రోజున వాక్యమై ఉన్న దేవుడు, శరీరమై ఉన్న దేవుడిని మీరు తీసుకోవాలి కనుక ఆ శరీరం అనే వాక్యం, ఆ వాక్యం అనే శరీరం ఏ విధంగా ఉందో 7 మాటలు త్వరగా తీసుకుందాము, దాన్ని అర్థమయ్యేలాగా తీసుకుందాం. ప్రకటన 22:19. ప్రకటన 22:19. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములను ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేదు. అంటే జీవవృక్షంలో పాలు లేదంట. జీవవృక్షం ఏంటి? జీవవృక్షం అమ్మా, అది జీవవృక్షం. ఇక్కడికి రండి. ఆయన జీవవృక్షమై ఉన్నాడు. జీవవృక్షం కాసేది 12 కాపులని చదువుకున్నాము. నెలకి కాపు కాస్తుంది. ఆ ఫలాలే మనం తింటున్నామని గత కాలంలో తెలుసుకున్నాము. ఈ రోజున జీవవృక్షంలో పాలు లేదు అన్నాడు. అంతే. నువ్వు తీసుకున్న శరీరం పాలు అనేది లేదు, రొట్టె అంటున్నాడు. అంటే ఎందుకు అంటున్నాడు ఆ మాట? దానిలో ఏదైనా తీసినా, దానిలో ఏదన్నా కలిపిన, అంటే వాక్యంలో ఏమీ తీయకూడదు, ఏది కలపకూడదు. పరిశుద్ధ లేఖనంలో చెప్తుందనమాట. ఇక్కడ చెప్తుంది జీవవృక్షంలో పాలు లేదు. తర్వాత అంటే పరలోకంలో కూడా పాలు లేదు. ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యాన్ని తీసేసావో, ఆ వాక్యాన్ని నమ్మలేదో, ఆ వాక్యానికి ఇంకొకటి కలిపావో, ఆ వాక్యమే చెప్పిందా ఇది కూడా ఉందని కలిపావో, అప్పుడే ఏమైపోద్దంటే పరలోకం లేదు నీకు, జీవవృక్షంలో అంటే శరీరం పాలు లేదు. నీలదయాన్ని నేను తింటున్నానంటే తింటున్నావు అంతే, రొట్టెది శరీరం కాదు. నువ్వు ఎప్పుడైతే దానిని నమ్మి విశ్వాసంతో ఉన్నావో అప్పుడు అది నీకు జీవవృక్ష ఫలం అవుద్ది. అదేవిధంగా ఆ ఫలమే నిన్ను పరలోక పట్టణానికి తీసుకెళ్ళద్దు. నెంబర్ 1 తొందరగా వెళ్ళిపోదాం. నెంబర్ 2 అంతేకాదంట మరోడు చెప్తుంది ఏంటో, మరొక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, సువార్త కాదు, మొదటి యోహాను పత్రిక 1:10. అమ్మా
మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా అమ్మా చేయవారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అంటే ఏంటంటే ఇక్కడ మన రెండవది చెప్తుంది ఏంటంటే, రెండవది ఏం చెప్తుందంటే ఇక్కడ మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల. చాలా మంది అంటారా, నేను అసలు పాపం చేయను. అసలు మానవుడు పాపం లేనివాడు ఎవరు లేరు. పాపం లేని వారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. చెప్పుకోవడానికి ప్రయోజనం. ఒకవేళ చెప్తే మట్టిగా ఆయన్ని అబద్ధం చేసినట్టే. నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను, ఇంకేదో జీవించోకే. ఎంత జీవించినప్పటికీ కూడా మనం ఒప్పుకోవాల్సింది పాపుని. ఉదయం లేచిన కాడి నుంచి సాయంకాలం అయ్యేటప్పటికి కంటితో కానీ మాటతో కానీ తలంపులో కానీ ఏదైనా పాపం అనేది వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు అడగవలసింది మనం యేసయ్య ఒక్కడే. ఆయనే పాపము లేనివాడు, ఏ పాపం మెరుగని పావనమూర్తి ఆయన ఒక్కడే. ఆయన శరీరం తీసుకుని నువ్వేం చేయాలంటే, నేను పాపం చేయలేదు, పాపం కాదు నేనెందుకు చేశానని అనొద్దు. నేను పాపిని, నా దేవుడు మార్చాడు. నేను పాపిని, నా దేవుడు తీశాడు. నాలో ఉన్న పాపాన్ని తీసింది ఆయనే. ఆయన నా శరీరంలోకి వెళ్తున్నాడని ఈ శరీరం తీసుకుంటే అప్పుడు ఉపయోగపడుద్ది, లేకపోతే ఉపయోగపడదని చెప్తున్నాడు. ఏంటంటే ఆయన వాక్యం మనలో ఉండదు. వాక్యం అంటే ఏంటి? అది ఇప్పుడు ఈరోజు చెప్పుకునే వాక్యాన్ని బట్టి ఆ వాక్యమే శరీరధారి అయి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ శరీరమే నా శరీరం అన్నాడు. చెప్తున్నా కదా. ఈ రెండో వాటికి ఏంటంటే, ఒకవేళ అలా చెప్పుకుంటే మాత్రం మంచిది కాదు, అలా చెప్పుకోకూడదు. నేను పాపిని అలా ఒప్పుకోవాలి. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు అనాలి. ఈ శరీరం పరిశుద్ధ శరీరమై ఉండాలి. ఒకవేళ అట్లా చెప్పుకుంటే మాత్రం ఇది నీలో ఉండదని రెండో మాట చెప్తుంది. అంటే అందుకు వాక్య విషయంలో మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి చెప్తుంది ప్రకటన గ్రంథం 3. వాక్య విషయంలో మనం ఎలా ఉండాలి? ప్రకటన గ్రంథము 3:10 నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతా. ఆ విధంగా ఎప్పుడైతే ఒప్పుకున్నావో, నేను పాపం చేశానని ఆయన్ని పైకెత్తావో, అప్పుడంట రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదురు. ఇది ఎవరు వాగ్దానం అండి? క్యాచ్ చేశారు. ఏదమ్మినప్పటికీ కూడా నేను, శోధకుడు వస్తాడు, శోధిస్తూ ఉంటాడు. ఆడు శోధించేటప్పుడు నేను కూడా వస్తా నీ దగ్గరికి. మీ బాధపడాన్ని వదిలేను. శోధకుడు వస్తాడు. నువ్వు మనిషి కనుక, నువ్వు మానవుడు కనుక, ఎక్కడెక్కడో ఉంటున్నావు కనుక, ఏదేదో తలస్తున్నావు కనుక, ఆ లోకంలో ఉన్నావు కనుక, ఎప్పుడైనా చేజారి వెళ్తావు చూడు, తప్పుజారి అడిగి వెళ్తావు చూడు, ఆ శోధన అనేది నీ దగ్గరికి వస్తుంది చూడు, అప్పుడు నేను కూడా వస్తా. నేను కూడా వచ్చి నిన్ను కాపాడుతా. ఈ శరీరం ఇచ్చే ఆయన అంటున్నాడు, ఒకవేళ నిన్ను వదిలిపెడతానుకున్నావా, నా పోలికలో ఉన్న నిన్ను వదిలిపెట్టేది లేదు. మూడో మాట అంటున్నాడు, నేను శోధనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు నేను కూడా వచ్చి నేను కాపాడుతానని చెప్తాను. ఇదేనమాట మూడో మాట. ఈ విధంగా కాపాడే ఆయన రాబోవ శోధన నుండి కాపాడాలంటే నీవేం చేయాలి? కాపాడుతా శోధనలో నుంచి. కానీ నువ్వు కూడా చేయాల్సింది, ఎక్కడ పడితే అక్కడ డొల్లేసేసి వస్తాడు నా దేవుడు అంటే కాదు, కానీ నువ్వు చేసేది ఒకటి ఉంది. అదేంటి అంటే యాకోబు పత్రిక 1:21. యాకోబు పత్రిక 1. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని అమ్మా లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో. ఈరోజు అంశం ఏంటి? వాక్యం. నెంబర్ 1 వాక్యం ఏంటంట? జీవవృక్షంలో పాలుండదు. అంటే గ్రంథమందున్న వాక్యములో
ఏదైనా కలిపినా ఏదైనా తీసేసినా మంచిది కాదు, పాలు పంపులు పొందవు. నెంబర్ 2, అబద్ధమాడి అబద్ధం నేను గొప్ప అని మాకు అబద్ధం ఆడనవాడు ఆయన ఒక్కడే, ఆయన పరిశుద్ధుడు, ఆయన శరీరం అనేది నీలో ఉండదు. రెండోది నెంబర్ 3, వాక్యమై కాపాడుదును, వాక్యమును గైకొంటివి కనుక, అంటే వాక్యాన్ని కనుక్కోవాలి. నెంబర్ 3. నెంబర్ 4 ఏంటంట, ఇక్కడ చెప్తున్నటువంటి మాట నెంబర్ 4, అన్ని వదిలిపెట్టి దుష్టత్వమును మీలో లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును, సాత్వికం తండ్రి సాత్వికం. నేను అయ్యగారు ఆ వాక్యం నాకు చెప్తున్నారండి, ఒకవేళ నీకే చెప్తున్నాడు, నీకే వచ్చింది ఆ వాక్యం, అప్పుడు నువ్వేం చేయాలి? దేవుడా ఎంత ధన్యత అయ్యా, నాకు నన్ను గురించి మాట్లాడుతున్నావు ఈరోజు. ఎంతమంది ఉంటే నన్ను గురించి నా ఒక్కదాని మీద ఆయన అని దుఃఖంతో నన్ను గురించి మాట్లాడుతున్నావు కనుక నేను సరి చేసుకుంటాను. అంతేగాని ఎదటి చెప్పేది అయ్యగారు ఖచ్చితంగా నన్ను గురించే తెలుసు, నన్ను గురించే తెలుసు కనుక నా గురించే చెప్తున్నారని మాత్రం ఎప్పుడు అనుకోమాకు. మాట్లాడేది ఎవరో? దేవుడు. అంతేగాను నేను మరుగై ఉన్నా, ఈ రోజున మీతో మాట్లాడేది దేవుడు, ఎప్పుడు కూడా అయ్యగారు మాట్లాడుతున్నాడని మాత్రం అనుకోమాకండి. వాక్యం మాట్లాడుతుంది. ఈ రోజున వాక్యమై ఉన్న శరీరం ఈ రోజున తీసుకునే మీరు లేదు, రేపటి కోసం ఆ శరీరం నేను కూడా తీసుకుంటా వచ్చే నెలలో. వాళ్ళేనా? నేను కూడా అనే పౌరుషం కలిగిన వాళ్ళు కూడా ఏం చేయాలంటే సాత్వికంతో ఉండాలి. అందుకే చెప్తుంది ఏమంటుందంటే, సాత్వికముతో ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇది అన్నమాట 4వ మాట. 5వ మాట కాడికి వెళ్దాం. రక్షణ వాక్యం ఉంటే అది సాత్వికంతో ఉంటే ఎలా ఉంటాడు? రక్షణ అనేది నీకుందే, రక్షణ వాక్యం ఉంది, సాత్వికం ఉంది, శరీరం ఉంది. ఉన్నప్పుడు నీవెలా ఉంటావు? 5వ మాట చెప్తుంది. ప్రకటన 22:9 5వ మాట చెప్తుంది. అతడు అమ్మా వద్దు సుమి, నేను నీతోను అంతరంగ అంత ఘనత ఎందుకు? ఆయన వాక్యానికి అంత ఘనత ఎందుకు? ఆయన గొప్ప చేసేసాడు. నా పేరు కూడా వద్దు. చాలామంది పేరును గొప్ప చేసుకుంటా ఎన్నెన్నో చేస్తారు, కానీ ఆయన నుంచి వచ్చే మాట గొప్పతడు, పేరు గొప్ప కనుక దేవుడు కూడా ఆయన పేరుని పక్కన పెట్టి ఆయన వాక్కు, ఆయన మాట గొప్ప చేసుకున్నాడు. అదేవిధంగా మనం కూడా, మనకేదో పెద్ద పేరు ఉందని పేరు కాదు, మన నోటి మాట, వాక్కు. ఈరోజు వాక్యమై ఉన్న దేవుడు, ఆయన శరీరం ఇస్తున్న ఆయన అంటున్నాడు, నీ వాక్కు బాగుండాలి, నీ పేరు కాదు. నీ నోట్లో నుంచి వాక్కు మంచిగా ఉండాలి, ఇతరులని ఆకర్షించాలి, ఇతరుని ప్రేమించాలి. నా శరీరం ఇస్తున్నాను కదా, నేనే కదా వాక్యమై ఉన్నా, ఆ వాక్యం నీకు ఇస్తున్నాను కదా, దానిని బట్టి నీవు గౌరవప్రదంగా ఉండాలంటే అనేకుల మధ్యలో నీ స్వరము, నీ మాట, నీ విధానం అనేది గౌరవం ఉండాలి. పేరు గొప్పది చేసుకుని, పేరేమో బంగారయ్య పేరు, కానీ తీరు చూస్తే పెంటయ్య. కరెక్టా కాదురా? అందుకుని మనం ఎలా ఉండాలంటే, శరీరం తీసుకునేవాళ్ళం బంగారంగానే ఉండాలి, పేరుకు కాదు కానీ తీరు బాగుండాలి. ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇది ఎన్నమాట? 5 అయిపోయింది, 6. అమ్మా 6 చెప్పాలా? సరే చెప్పుకుందాం. ప్రకటన 19:13 రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరి దేవుని వాక్యము అను నామము అని ఆయనకు ఏమై ఉన్నాడంట? రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామమును
ఆయన పెట్టబడి ఉంది. దేవుడే దేవుడు, వాక్యమే ఆయన ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు పేరు కూడా ఆ వాక్యంలోనే. అందుకని ఆయన ఎక్కడ ముంచబడి ఉన్నాడు? రక్తంలో ముంచబడి ఉన్నాడు. అందుకే ఈ రక్తం ఇవ్వటానికి, ఆ రక్తమే ఆయన శరీరంలో నుండి వచ్చిన రక్తమే ఈ రోజున ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తపు వస్త్రము ఆయన ధరించుకున్నాడు. మనకే వస్త్రం? తెల్లని వస్త్రం. ఆయన ఎరుపుగా ఆయన బలైపోయాడు. మనల్ని తెల్లగా గౌరవప్రదంగా, తెలుపంటే రాజు గుర్తంటారు, తెలుపంటే గౌరవానికి. ఈ రోజున తెల్ల బట్టలు వేసుకుని మీరు వచ్చారంటే ఆయన రక్తం తీసుకోవటానికి వస్తున్నారు, ఆయన శరీరం తీసుకోవటానికి వస్తున్నారు. అర్థమైంది కదా? ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. తెలుపు బట్టల మాత్రకే కాదు, లోన హృదయం కూడా మారాలి. అదేంటండి మారాక కదా మీరు శరీరం ఇచ్చేది, మారాక కదా బాప్తిసం అని మీరు అనుకుంటే, మీరు మారిన తర్వాత బాప్తిసం ఇంకా మార్చేది ఏంటి? మారు మనసు కోసం నీటి బాప్తిసం అని ఉంది. అంటే ఎప్పుడైతే రక్షించబడ్డావో, ఎప్పుడైతే దీవెనకరంగా దేవుల్లో ఉన్నావో అప్పుడే ఒక్కొక్కటి గుర్తొస్తుంది. తెలుసా? ఒక్కసారి కింద పడితే ఆ పడినప్పుడు అన్నే దేవుడికి జ్ఞాపకం వస్తాడు. అయ్యో నేను దేవుడిని అగౌరవపరచనే, తప్పు కదా, ఇది చేయకూడదని. రక్షించబడినోడు వెంటనే మారడానికి అవకాశం ఉంది. అదే రక్షించబడినోడికైతే ఇవాళ చేస్తాడు, రేపు చేస్తాడు, ఎల్లుండి చేస్తాడు, వారం అంతా చేస్తాను ఉంటాడు. అతనికి ఏం గద్దింపు రాదు. అంటే దేవుని వాక్యంలోనే ఉంది. ఈ విధంగా పడినవాడు అక్కడే ఉండడం. దేవుళ్ళలో ఉంటే వాక్యం వారం మాట్లాడుద్ది. అందుకే నీతిమంతుడంట 7 మార్లు పడినా మళ్ళీ లేస్తాడంట. అదే అనీతిమంతుడు దిగలేగడంట. అందుకే లెగిసే అవకాశం ఉంది రక్షించబడిన వారికి. దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంది దేవుని వాక్యాన్ని బట్టి. ఆ వాక్యమే ఈరోజు ఇస్తున్న శరీరం. ఆ శరీరమే మీ చేతిలో పెట్టబడుతుంది. కనుక ఇది 6వ మాటగా చెప్తుంది ఏంటంట? రక్తములో ముంచబడిన వస్త్రం. ఈ రోజున ఆయన రక్తంలో మునిగి మనకి ఇచ్చాడు తెల్లని వస్త్రం. ఆయన బలైపోయాడు, మనల్ని బలి నుండి కాపాడాడు. ఇది దానికి సాదృశ్యం. ఆయన బలైపోయి మనల్ని కాపాడాడు. చెప్తున్నారు కదా సాక్ష్యాలు. నిజంగా నాకు రక్షణ రావడం చాలా సంతోషమని. అటువంటి సంతోషం ఏంటి అంటే నేను తప్పించేసుకున్నా, ఇక లేదు నాకు. అందుకే కదా న్యాయపల్లిలో ఒక మాటలో చెప్పాలంటే మెయిన్ సంబంధించి దేవుళ్ళు రుణాలకు రక్షించుకున్నారంతే. అలాంటి మనసు కలిగి ప్రతి ఒక్కరిలో ఉందాం. ఆ విధంగా ఉండటానికి ప్రయత్నిద్దాం. ఈ కొద్ది మాటల్లో మళ్ళీ 7వ మాట అంటే మరి మన వస్త్రములు ఎలా ఉన్నవి? 14 చదవండి. పరలోకమందున్న సేనలు తెల్లని నారబట్టలు ధరించుకొని ఎక్కి ఆయన్ని. అర్థమైందా? తెల్లని బట్టలు వేసుకుని ఆయన వెంబడిస్తున్నారు. అదే ఇది సాదృశ్యం అన్నమాట. ఆయన ఎరుపుగా రక్తవర్ణపు బట్టలు వేసుకున్నారు మన కోసం. మనకి తెల్లని వస్త్రం కలిగి ఆయన్ని వెంబడించాలి. అర్థమైంది కదా? ఆ విధంగా తెల్లని వస్త్రాలు వేసుకున్నాం. అసలు చివరకు జరిగేదేంటి? హెబ్రీ పత్రిక 4:12 7వ మాట. హెబ్రీ రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఇదంతా ఎక్కడికెక్కడికి 2 అంచులు గల ఖడ్గం కంటే వాడిగలదై ములుగులోకి వెళ్ళొద్దంట, శరీరంలోకి వెళ్ళొద్దంట, ప్రాణం ఆత్మ అన్నిట్లోకి ఇది దూరద్దంట. అంటే నీ దగ్గర ఉన్నది నా దగ్గర ఉన్నది ఎంత పొదిలి పెట్టినా అంత ఖడ్గం అలాంటిది కాదు. అందుకే ఆయన శరీరం అనే ఖడ్గం నిన్ను మార్చుద్ది. ఎలా మార్చుద్ది?
అని చాలామంది అంటారు. ఇది వెళ్ళేది ఎక్కడెక్కడికి, మానవుడికి ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళద్ది. అదే ఇక్కడ చెప్తుంది ఆఖరుగా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా, అంటే వాడిగా స్పీడ్గా, వాడిగంటే స్పీడ్గా, అంటే వాడిగలదై పద్ధతి ఈరోజు తీసుకుంటే అది బిళ్ళైనా 4-3 గంటలు, లేకపోతే ఒక రోజు, ఇంజక్షన్ అయినా కొన్ని నిమిషాలు పనిచేస్తుందేమో. కానీ ఇది ఎంత స్పీడ్ అంటే వాడిగలదై, ఆ ఖడ్గం అంట ఈరోజు తీసుకున్న శరీరం అంట మంచి స్పీడ్గా నీలో ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోద్ది. అంతే, మెదడుకి వెళ్తుంది, మరి నరాలకి వెళ్ళద్ది, గుండెకి వెళ్ళద్ది, వాల్స్కి వెళ్ళద్ది. అదేవిధంగా ఈరోజు తీసుకునే ఈ ఖడ్గం గుండె సర్జరీ చేయించుకున్నటువంటి పాపకి మంచి స్పీడ్గా వెళ్ళి శరీరం అంతా మళ్ళీ నూతనపరిచి నూతన ఆరోగ్యం వచ్చును గాక. ఈరోజు తీసుకున్నది ఆమెకు జ్ఞాపకం ఉండేలాగా చేయను గాక. ఆమె ఈ వైపుకు చూస్తూ ఆశతో దేవుని వైపు చూస్తున్నట్లుగా చూస్తును గాక. అదే ఈరోజు చెప్పుతున్నటువంటి ఆఖరి వచనం ఏమంటారు, ఎందుకనగా ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది, అంటే చనిపోయేది కాదు, సజీవమైనదై బలము గలదై రెండంచుల గల ఖడ్గము కంటేను వాడిగలదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను, ఆ ఆలోచనలన్నింటినీ శోధిస్తూ, తప్పు చేశావు, తప్పు అయిపోయింది అంట కాదు, శోధించుచు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ భర్తలను, సమస్తానికి కూడా ఈ రెండంచులు గల ఖడ్గం వారిలో కూడా ప్రవేశించుటకు మార్గం తెరవబడును గాక. అనేక మంది తూర్పు వైపు, పడమర వైపు, ఉత్తర వైపునున్న గృహాలే కాకుండా ఆయా ప్రాంతాల వారు కూడా ఈ చోట్లోకి వచ్చి రక్షించబడి ఈ రెండంచులు గల ఖడ్గాన్ని వారు తీసుకుని వారి హృదయాల్లోకి దూరి వారి ఎముకలు, కీళ్ళు, మూలుగులు, నరాలు సమస్తము కూడా సర్దుబాటైతే సరైన వారిగా ఉందరు గాక. ఆమేన్. కొద్ది వాక్యము